వాక్య భాగాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే తెరవండి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనం. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలులు అందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే యుండెను. దేవునికి స్తోత్రము కలుగును కాక. 28వ వచనం కూడా. అహరోను మనుమడను ఎలియాజరు కుమారుడైన ఫీనిహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు. ఇశ్రాయేలులు మరలా మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధమునకు పోదుమా మానుదమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వెల్లుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చును. అప్పుడు ఇశ్రాయేలులు గిబియా చుట్టూ మాటు గాండ్రను పెట్టిరి. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. బహు జాగ్రత్తగా వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో విత్తనాలు పడడములో ఏమీ లోపము లేదు. ప్రస్తుత దినాలలో బహువిరువుగా అనేక రీతిలుగా ఈ వాక్యము ప్రకటించబడుతూ ఉంది. గడిచిన దినాల కంటే దేవుడు అనేక మందిని ఏర్పాటు చేసుకుని అనేక మందిని లేపి దేవుడు ఆయన పైన ఆయన జరిగిస్తూ వస్తూ ఉన్నారు. విత్తనాలు వేసేవారు చాలామంది ఉంటూ ఉన్నారు. కానీ ప్రశ్న ఏమిటి అంటే, ఈ విత్తనాలు ఏమైపోతూ ఉన్నాయి? వేయబడిన విత్తనాలు కనుమరుగైపోతున్నాయి ఏంటి? అసలు విత్తనాలు పడన భూమిగా కొన్ని ఉంటున్నాయి. అసలు విత్తనాలు ఏంటో కూడా ఎర్రగని భూమిగా కొంతమంది జీవితాలు, కొన్ని హృదయాలు ఉంటాయి. పడ్డాయి, ఏదో కొంచెం మొలిచే చచ్చిపోయి అనుకున్న కొన్ని హృదయాలు, కొన్ని జీవితాలు అయితే, కొన్ని హృదయాలు విత్తనాలు పడకముందు ఎలాగున్నాయో విత్తనాలు పడిన తర్వాత కూడా అట్లాగే ఉన్నాయి. కారణము, అసలు అది నిలవడానికి అవకాశం లేదు. పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయి. అసలు ఉంటే బ్రతుకునో చచ్చునో, అసలు బ్రతకడానికి కానీ చావడానికి కూడా అవకాశం లేకుండా పక్షులే ఎత్తుకుపోయాయి అంటే, ఇంకా ఆ భూమి విత్తనాలు వేయబడక ముందు ఎలాగుంటుందో వేసిన తర్వాత కూడా అట్లానే ఉంటుంది. కొన్ని మాత్రం పెరుగుతూ ఉన్నాయి కానీ ప్రయోజనం లేకుండా అన్నట్లుగా పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుత దినం అలాగే ఉంది. క్రైస్తవత్వము, సంఘాలు పెరుగుతూ ఉన్నట్లుగా కనబడుతున్నాయి కానీ అది ఫలింపుగా రావటం లేదు. పెరగడం కనబడుతున్నట్లుగా కనబడుతుంది కానీ పొలం ఎప్పుడు రైతుకి సంతోషం ఇస్తుంది అంటే, పంటక చేతికి వచ్చినప్పుడు మాత్రమే ఆ రైతుకి సంతోషం. ఆ పంట చేతికి రానంత వరకు కూడా ఆ పొలం వల్ల రైతుకు అనుకున్నంత సంతోషం ఉండదు. చేతికి రావాలి. చేతికి వచ్చే వరకు కూడా రైతుకి ప్రతి క్షణము, ప్రతి గడియ, ప్రతిరోజు చాలా ప్రాముఖ్యమే. ఎందుకంటే చేతికి రాని పంట ఎంతో కనబడుతూ ఉంది.
సంతోషంగా విత్తిన రైతులు కొన్నిసార్లు వేదనతో ఆ పొలం వైపు చూచి ఏడ్చిన దినాలు కూడా మనం ప్రస్తుత కాలాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో పడుతున్న విత్తనాలు ఏమైపోతూ ఉన్నాయి? కూర్చుని రా. పడుతున్న విత్తనాలు ఏమైపోతూ ఉన్నాయి? పడుతున్న విత్తనాల వల్ల ఏమీ ప్రయోజనం లేకుండా పోతూ ఉంది. ఏమైపోతూ ఉంది? చేయవలసినంత చేసినప్పటికీ కూడా కొన్ని ద్రాక్ష తోటల్లో కారు ద్రాక్షలు కనబడుతూ ఉన్నాయి. అన్నీ చేసినప్పటికీ కూడా కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటి అని అన్నీ చేసిన వ్యక్తికి అర్థం కాక అడుగుతూ ఉన్నాడు. అందుకే ఆకాశమా ఆలకించుడి, భూమి చెవియొకుడి, నా పిల్లలను పెంచి పెద్దవానిగా చేసి ఉన్నాను, కానీ ఇప్పుడు వారు నా మీద తిరుగుబాటు చేయుచు ఉన్నారు అని మనుషులు వినలేని క్రమములో తన మొర్రను సృష్టికి చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అవి వింటాయి కాబట్టి. మనుష్యుడు వింటలేని కాబట్టే సృష్టికర్త తన బాధను ఎవరు చెప్పుకుంటున్నాడు? సృష్టికి చెప్పుకుంటూ ఉన్నాడు. మనుషుడు వినే స్థితిలో లేడు కాబట్టి దేవుని స్థితిలో విత్తనాలు పడుతున్నాయి అనే సంతోషం కాదు. విత్తనాలు వేసామంటే సంతోషం కాదు. ఆ విత్తనాలు చేతికి, ఆ పంట చేతికి వచ్చినప్పుడు మాత్రమే ఆ రైతుకు లాభం. నేనంటాను, విత్తనాలు వేయడం అంతా చేయడం ఇది రైతుకు పెట్టుబడితో సంబంధం, పెట్టుబడి మాత్రమే. లాభం ఎప్పుడు అంటే పంట చేతికి వచ్చినప్పుడే. ఎంతైనా పెట్టుబడి అవుతుంది తప్ప చేతికి లాభం కనబడటం లేదు. ఎన్నో విధాలుగా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ, ఎన్నో విధాలుగా పరిశుద్ధాత్మ దేవుడు తాకడానికి ఇష్టపడుతున్నప్పటికీ, సరిచేయడానికి ఇష్టపడుతున్నప్పటికీ కూడా అవకాశం ఇవ్వని కుటుంబాలుగా, బీడు భూములుగా మారిపోయిన స్థితిగతులు, ఏమాత్రం విత్తనాలు ఫలించిన స్థితిలో కొంతమంది జీవితాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని సన్నిధిలో వచ్చిన నీవు అందుకే వాక్యం చెప్తుంది, కడవరి దినములలో ప్రతివాని యొక్క చేనులో పంట మొలకెత్తాలి, పండాలి అని దేవుని ఆశ. ప్రతివాని చేను మొలకెత్తాలి. చెప్పండి, కడవరి రోజులలో, కడవరి దినాల్లో ప్రతివాని చేను, ఇది దేవుని ఆశ. ఒక్కరిది కాదు, ఇద్దరిది కాదు, ప్రతివాడు మొలకెత్తినలాగా, ఆశీర్వదించబడినలాగా, ఆత్మీయస్థితులు వృద్ధి చెందిన వాడుగా, ఇంకా పంట చేతికి వచ్చింది అనేటప్పటికీ, సిద్ధమయ్యింది అనేటప్పటికీ రైతు కొడవలు పట్టుకుని బయలుదేరతాడు. ఇంకా దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు అంటే సంఘము చెప్పండి, పంట చేతికి వచ్చేలాగా ఎదగలేదు అన్నమాట. ఆ మాట అర్థమవుతుందా? పంట చేతికి వచ్చేలాగా ఎదగలేదన్నమాట. అందుకే ఇంకా ఆలస్యమవుతూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలు అనేవి చాలా అవసరం మన జీవితాలలో. ఏది అవసరమో అవి సెకండరీకి వెళ్ళిపోతూ ఉన్నాయి, ఏవి అనవసరమో అవి ఫస్ట్ ప్రయారిటీలోకి వస్తూ ఉన్నాయి. అలా మారిపోయింది పరిస్థితులు. నిర్లక్ష్యము, అశ్రద్ధ, లేకపోతే ఆసక్తి లేకపోవడం, ఇది ఒక రకమైతే సమయము లేకపోవడం, అవకాశాలు లేకపోవడం, ఉన్న అడ్డులను అధిగమించలేకపోవడం, సమయాన్ని ప్రభువుకు ఎలాగ ఇవ్వాలన్న భారము లేకపోవడం ఒక పక్కన, ఇలాంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి.
కాబట్టి ఉపవాస కూడికలు అనేది చాలా అవసరమని గుర్తెరగాలి. వాటికి తగిన ప్రాధాన్యత మనము ఇవ్వాలి. ఏదో వస్తున్నట్లుగా రాకూడదు. దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే దేవుణ్ణి కలవబోతున్నావని ఉద్దేశం కలిగి నువ్వు రావాలి. నిర్లక్ష్యంతో వచ్చినా, స్థిరతతో వచ్చినా, మరే ఉద్దేశంతో వచ్చిన ప్రయోజనం ఉండదు. కష్టపడిరా, ప్రయాసపడిరా, అవకాశం లేకపోయినా అవకాశాన్ని కలుగు చేసుకునిరా. అందుకే బైబిల్ గ్రంథంలో అనేక మందిని మన ముందుంచాడు. కారణం ఏంటంటే వారందరిని దృష్టాంతాలుగా మనం తీసుకుంటామని. నలుగురు మోంచుకుని రాయించలేడంటే దాని అర్థం ఏంటి? వాడికి అవకాశం లేదు కానీ ఆశ ఉందని చెప్పడానికి. వాడికి ఏమి లేదు, అవకాశం లేదు కానీ ఆశ ఉంది. ఆశ ఉంటే నలుగురు దేవుడే తీసుకొస్తారు అని మనం అర్థం చేసుకోవాలి. కేకలు వేస్తూ ఉన్నాడు ఒకడు, పక్కోళ్ళు అంటున్నారు ఊరుకరా బాబు ఎందుకురా ఆ కేకలు అంటూ ఉన్నాడు. అయినా కేకలు మానలేదే, మనుషులు ఆపేరని కేకలు మానలేదే, మనుషులు దెబ్బలాడారని కేకలు మానలేదే. కేకే ఆ ప్రభువుని ఆపింది. నా మాట అర్థమవుతుందా? ఎంత గట్టిగా కేకేసాడంటే ఆయన ఎంత దూరంగా ఉన్నాడు అంత దగ్గరగా వినబడేలాగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ కేకే వెనక్కి తీసుకొచ్చింది. ఆ కేకే అతనిని బాగు చేసింది. మనుషుల కేకలు బాగు చేయలేదు, ఇతని కేక బాగు చేసింది. కాబట్టి దేవుని స్థితిలో ఆటంకాల మధ్య కేకలు వేయడం మనం నేర్చుకోవాలి. మనుషులు ఆటంకపరుస్తారు కొన్ని పరిస్థితుల్లో. నీ ఆసక్తి మీద నీళ్లు జల్లుతారు. కొన్నిసార్లు మందిరాన్ని రావడానికి ఏమాత్రం అవకాశాలు కనబడవు. కొన్నిసార్లు రావడానికి ట్రాన్స్పోర్ట్ ఉండదు. కొన్నిసార్లు వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. కొన్నిసార్లు శరీరంలో బలహీనత, కొన్నిసార్లు పిల్లల ప్రతికూల పరిస్థితి, కొన్నిసార్లు ఉద్యోగం ప్రతికూల పరిస్థితి. కానీ వీటి మధ్య ప్రభువుని ఆపేటట్లుగా కేక వేయాలి. హల్లెలూయా. వీటి మధ్య నువ్వేం చేయాలి? ప్రభు ఆగేటట్లుగా కేక వేయాలి. వీటన్నిటి మధ్య కేకేయడం మర్చిపోయావంటే, వీటి మధ్య కేకేయడం పక్కన పెట్టేసేవండి, ఏం కేకేస్తాం ఈ పరిస్థితులు అని అనుకున్నట్లయితే ఆయన వెళ్ళిపోతాడు, మరలా వైపు తిరిగి రాకపోవచ్చు. కాబట్టి దేవుని సందులో ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అయ్యా, మా జీవితాలలో కూడా విజయం దయచేయండి, మా బ్రతుకులలో కూడా విజయం దయచేయండి. ఎక్కడ ఓడిపోయామో అక్కడ నిలబెట్టండి, ఎక్కడ ఓటమి పాలేమో ప్రభా అక్కడ మాకు గెలుపునివ్వండి నాయన. అయ్యా, ఎవరు ముందు మేము ఓడిపోయినట్లుగా కనబడ్డామో అక్కడే మమ్మల్ని గెలిపించండి నాయన, గెలిపించండి నాయన, గెలిపించండి నాయన. నువ్వు చూచుచున్న దేవుడు నాయన. మా నీతిని బట్టి కాదు, మా యథార్థతను బట్టి కాదు, కానీ నీ కృపను బట్టి అడుగుతూ ఉన్నాం, నీ కనికిరాన్ని బట్టి, నీ దయని బట్టి అడుగుతూ ఉన్నాం. సహాయం చేయండి. వచ్చిన వారందరినీ దీవించండి, లైవ్ చూసిన వారిని కూడా దీవించండి. ఈ మాటలు ప్రతి ఒక్క హృదయలో స్థిరపరిచి నిలబెట్టమని, రేపటి దినాన్ని మరొక బలమైన వర్తమానం చేత ఈ స్థలమందును నిలబెట్టమని, ప్రజలు ఇంకా ఆసక్తితో రాగలిగిన కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక సహవాసం సన్నిధి మనకు ప్రేమిస్తున్న వారికి, ఆకర్షితపడుతున్న వారికి ఎప్పుడెల్లప్పుడు సదాతులు నడిపించును కాక. ఆమేన్.